పిల్లలకి చిప్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన ఫుడ్స్ ఇవ్వడం వల్ల జరిగే నష్టం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు ప్రోటీన్లు, కాల్షియం మరియు విటమిన్లు చాలా అవసరం. జంక్ ఫుడ్లో కేవలం క్యాలరీలు మాత్రమే ఉంటాయి, కానీ ఎలాంటి పోషకాలు ఉండవు. దీనివల్ల పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరగరు, ఎముకలు చాలా బలహీనపడతాయి. జంక్ ఫుడ్లో ఉండే రసాయనాలు మరియు అధిక చక్కెర వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల పిల్లలు తరచూ జలుబు, దగ్గు మరియు జ్వరాల బారిన పడతారు. ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి శరీరం పూర్తిగా కోల్పోతుంది. జంక్ ఫుడ్లో పీచు పదార్థం అస్సలు ఉండదు. ఇది తిన్నప్పుడు పిల్లలకు మలబద్ధకం సమస్య వస్తుంది, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్య ఇబ్బంది పెడతాయి. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం, చాక్లెట్స్, కేక్స్ తిన్నప్పుడు పిల్లలు అప్పటికప్పుడు చాలా యాక్టివ్గా కనిపిస్తారు, కానీ వెంటనే నీరసించిపోతారు. దీనివల్ల ఏ విషయం మీద ఫోకస్ పెట్టలేరు, చిరాకు పడటం, మొండిగా ప్రవర్తించడం వంటి జంక్ ఫుడ్లో ఉండే బ్యాడ్ ఫ్యాట్స్ వల్ల చిన్న వయసులోనే పిల్లలు విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో థైరాయిడ్ లేదా హార్మోన్ల సమస్యలకు దారితీయవచ్చు. జంక్ ఫుడ్లో ఉప్పు, కారం మరియు టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి ఆ రుచికి అలవాటు పడ్డ పిల్లలు ఇంట్లో వండే పప్పన్నం, కూరగాయలు వారికి చప్పగా అనిపిస్తాయి. దీనివల్ల వారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పూర్తిగా నిరాకరిస్తారు. 4 సంవత్సరాల వయసులో మనం వేసే ఆహారపు అలవాట్లే వారి జీవితాంతం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అందుకే రుచి కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ప్యాకెట్ ఫుడ్స్ అంటే చిప్స్, కుర్కురే, బిస్కెట్స్, ఇన్స్టాంట్ నూడిల్స్, సాఫ్ట్ డ్రింక్స్ పాడవకుండా ఉండడానికి మరియు రుచి కోసం కంపెనీలు రకరకాల రసాయనాలు కలుపుతారు. ముఖ్యంగా 4 సంవత్సరాల పిల్లల మీద వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. టేస్టింగ్ సాల్ట్ ఇది పిల్లల మెదడులోని నరాలను ఉత్తేజితం చేసి దానికి అలవాటు పడేలా చేస్తుంది. అందుకే పిల్లలు ఒక్కసారి చిప్స్ తింటే పదే పదే అడుగుతారు. దీనివల్ల తలనొప్పి, చెమటలు మరియు మెదడు మొద్దుబారడం వంటి సమస్యలు జరుగుతాయి. ప్రిజర్వేటివ్స్ ఆహారం నెలల తరబడి కుళ్ళిపోకుండా ఉండడానికి వీటిని కలుపుతారు. ఇవి కడుపులోని మంచి బ్యాక్టీరియాను చంపేస్తాయి. దీనివల్ల పిల్లలలోని జీర్ణక్రియ దెబ్బతింటుంది మరియు అలెర్జీలు, ఆస్తమా వంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ కలర్స్ పిల్లలను ఆకర్షించడానికి ప్యాకెట్ ఫుడ్స్లో ఎరుపు, పసుపు వంటి ముదురు రంగులు కలుపుతారు. పరిశోధనల ప్రకారం ఈ రంగులు పిల్లల్లో హైపర్ యాక్టివిటీకి కారణమవుతాయి. అంటే పిల్లలు ఒక చోట ప్రశాంతంగా కూర్చోలేరు, విపరీతమైన అల్లరి చేస్తారు మరియు ఏకాగ్రత కోల్పోతారు. హై సాల్ట్ ప్యాకెట్ ఫుడ్స్ నిల్వ ఉండడానికి ఉప్పును విపరీతంగా వాడతారు. చిన్నపిల్లల కిడ్నీలు అంత ఉప్పును వడకట్టేంత బలంగా ఉండవు. దీనివల్ల భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు మరియు రక్తపోటు, బీపీ వచ్చే ప్రమాదం చాలా. బ్యాడ్ ఫ్యాట్స్ చవకగా వస్తుందని ప్యాకెట్ ఫుడ్స్ తయారీలో నాణ్యత లేని నూనెను వాడతారు. ఇది రక్తనాళాల్లో ఫ్యాట్ పేరుకుపోయేలా చేస్తుంది. 4 సంవత్సరాల వయసులోనే గుండెకు సంబంధించిన పనితీరుపై ఒత్తిడి పెరుగుతుంది మరియు ఊబకాయం వస్తుంది. హై షుగర్ బిస్కెట్స్, కూల్ డ్రింక్స్లో పంచదార కంటే ప్రమాదకరమైన సిరప్లు వాడతారు. ఇది నేరుగా కాలేయం, లివర్ మీద ప్రభావం చూపుతుంది. చిన్న వయసులోనే ఫ్యాటీ లివర్ సమస్య రావచ్చు మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి షుగర్ ముప్పు చాలా ఉంటుంది. ప్రతి ఇంట్లో కామన్గా షాప్కి వెళ్ళి కొనిపిస్తుంటారు, కానీ అవి చాలా ప్రమాదం. మీరు మీ పిల్లలకి పెట్టకండి, మీరు తినకండి. మంచి ఫుడ్ తిందాం, హెల్తీగా ఉందాం.